హలో అండి, అందరికీ నమస్కారం. నేనండి మీ సౌమ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్రౌండ్ క్లాక్. ఇవాల్టి మన రెసిపీ ఏమిటంటే కుకుంబర్ ఇడ్లీ, కీర దోశ ఇడ్లీ. కర్ణాటక స్పెషల్ రెసిపీ. సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇడ్లీ ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే దానిని కీర దోశతో ట్రెడిషనల్గా మనం ఈ పద్ధతిలో చేసుకున్నామంటే హెల్తీగా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూస్తున్నాం కదా. ఇడ్లీలను చాలామంది ఇష్టంగా తింటారు. పేషెంట్లకు కూడా ఇది చాలా మంచిది. అందుకే బ్రేక్ఫాస్ట్గా ఎక్కువగా తీసుకుంటారు. ఎక్కువగా మినపపిండితో చేసుకునే ఇడ్లీలే ఉంటాయి. అయితే ఆరోగ్యం దృష్ట్యా ఈ పిండిని మిల్లెట్స్తో, రాగి పిండితో చేసుకుంటూ ఉంటారు. కానీ కీర దోశతో కూడా ఇడ్లీలు చేసుకోవచ్చని మీకు తెలుసా? అలా అయితే ఇలా చేసేయండి. సులభంగా కొన్ని ఇంగ్రీడియంట్స్తోనే ప్రిపేర్ చేసుకోవచ్చు, చక్కగా ఇన్స్టెంట్గా. ఇందుకోసం నేను కీర దోశ పొట్టు తీసుకొని తురుముకున్నాను కదా. ఆ తురుముకున్నది 2 కప్పుల కీర దోశ తురుము వేశాను. తర్వాత ఇందులోకి రవ్వ, చిన్న రవ్వ, కృష్ణ రవ్వ అంటాం కదా, మనం ఎక్కువగా కేసరి బాత్ చేసుకుంటుంటాం కదా, సజ్జిగే, ఆ రవ్వ కూడా ఇందులోకి వేసుకొని చుక్క కూడా నీళ్ళు వేయకుండా ఇలా బాగా కలుపుకోవాలి. దోసకాయలలో ఉన్న చెమ్మ ఇందులో ఉంటుంది కాబట్టి మనము నీటిని వేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు కాసేపు అయిన తర్వాత చూసారంటే రవ్వ మొత్తం నీటిని పీల్చేసింది. ఇప్పుడు ఇలా స్పూన్తో కానీ చేత్తో కానీ ఇలా వత్తుకొని కాసేపు వదిలేసామంటే ప్లేట్ మూసేసి, నేనైతే ఆకు క్లోజ్ చేసేసి అరటాకులో ఇలా చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి తురుముకున్న కొబ్బరి, అలాగే పచ్చిమిర్చి వేసుకున్నాను. రుచికి తగ్గట్టుగా, మీ కారం తగ్గట్టుగా వేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ మనం అప్పుడే మిక్స్ చేసుకున్నాం కదా, ఆ పిండిలోకి ఈ గ్రైండ్ చేసుకున్న కొబ్బరిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులోకే పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. నాకు కారం తగ్గట్టుగా, మేము కారం తక్కువ తింటాం కాబట్టి తక్కువ వేసుకున్నాను. మీరు కూడా చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, రుచికి తగినంత ఉప్పుని కూడా వేసుకొని కాసేపు ఇలా మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా, కాసేపు ఇలా వదిలేయాలి. ఇలా వదిలేసిన తర్వాత చూస్తున్నారు కదా, నేనైతే అరటి ఆకులతో ఈ రకంగా బౌల్స్ లాగా ప్రిపేర్ చేసుకున్నాను. ఇందులోకి మనం చేసుకున్న ఇడ్లీ పిండిని ఇందులోకి పెట్టి స్టీమర్లోకి పెట్టేసామంటే ఎంతో చక్కగా ఉండే కర్ణాటక స్టైల్ ఈ కీర దోశ ఇడ్లీ అయితే రెడీ అయిపోతుంది. చాలామంది మనము ఇప్పుడు ఇలా చేసుకోవడం కుదరదు, ట్రెడిషనల్ వేలో చేసుకోవడం నాకు కుదరదు అని మీరు అనుకుంటే ఇడ్లీ ప్లేట్స్కి నూనె లేదా నెయ్యి రాసి ఇడ్లీ పిండి పెట్టుతారు కదా, అలాగా కూడా పెట్టవచ్చు. లేదా అరిటాకులతో ఇలా కోన్ రూపంలో చుట్టి దానిలో ఇడ్లీ పిండి వేసి పొట్టిక్కలు మాదిరిగా కూడా చేసుకోవచ్చు. ఇలా ప్లేట్ సెట్ చేసిన తర్వాత ఇడ్లీలన్నీ ఇందులోకి పెట్టి మూత పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు వేడిగా ఉన్నప్పుడే చట్నీల్లో కానీ కూరల్లో కానీ తింటే అద్భుత అనుకోవాల్సిందే మనము. నేనైతే కొబ్బరి చట్నీ ప్రిపేర్ చేశాను. పల్లీల చట్నీ కూడా చాలా చక్కగా బెస్ట్ కాంబినేషన్ అని చెప్పవచ్చు. ఈ రెసిపీని కర్ణాటకలో చాలామంది చేస్తుంటారు, చాలామంది ఇష్టపడి తింటుంటారు కూడా. పిల్లలకు హెల్తీగా తినాలి అనుకున్నప్పుడు మనం వారికి దీనిని చేసి పెట్టవచ్చు. ఆరోగ్యపరంగా హెల్తీ డైట్ ఫాలో అయ్యే వారికి కూడా ఇది చాలా మంచి ఫుడ్ అవుతుంది. మరెందుకు ఆలస్యం, మీరు కూడా ఇలా తప్పకుండా ట్రై చేసి ఇడ్లీలు ఎలా వచ్చాయి అనేది కమెంట్ ద్వారా తెలియచేయండి. అలాగే ఇడ్లీలు ఆరోగ్యానికి మంచిదని అందరూ అంటుంటారు. రొటీన్గా కాకుండా మనం అప్పుడప్పుడు ఇలాంటి డిఫరెంట్గా ఉండే ఇడ్లీలు ప్రిపేర్ చేసుకున్నామంటే వెరైటీగా కూడా ఉంటుంది. ఇలాంటి కొత్త కొత్త వెరైటీస్ వంటల కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేసి
కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరొక వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.